ఈరోజు చాలామందితో దేవుడు ఇదే మాట చెప్తున్నాడు. నా జీవితం ఏమైపోతుంది, నా కుటుంబం ఏమైపోతుంది, నా పరిస్థితి ఏమిటి ఇలా ఉంది, నా ఆటంకాలు ఏమిటి, నా అడ్డులేమిటి, నేను దేవుళ్ళు నిలబడలేని స్థితిలో ఉన్నాను, ఆత్మీయంగా స్థిరపడలేని స్థితిలో ఉన్నానని ఎంతో వేదన చెందుతున్నావేమో. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, భయపడవద్దు, ఏ విషయమై నువ్వు భయపడవద్దు. ఎక్కడున్నావు నువ్వు? శ్రేష్టమైన దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావు. దేవుని పాదాలకు నువ్వు పరిచర్య చేస్తూ ఉన్నావు. దేవుని మందిరంలో నువ్వు పరిచర్య చేస్తూ ఉన్నావు. దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడవలసిన అవసరము లేదు. నువ్వు దేవుని పరిచర్య గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి నీ గురించి దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడని మర్చిపోవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. తప్పక నీ గురించి నీ తల్లిదండ్రులు ఆలోచిస్తారో లేదో తెలీదు, నీ బంధువులు ఆలోచిస్తున్నారో లేదో తెలీదు, కానీ ఆయన తప్పకుండా నీ గురించి ఆలోచిస్తున్నాడు. నిన్ను అనేక ప్రజల మధ్య